హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రేషన్ కార్డులు లేని వాళ్ళు, రేషన్ కార్డు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియో వల్ల తప్పకుండా మీకు ఏదో ఒక బెనిఫిట్ అనేది జరుగుతుంది. నేను లాస్ట్ టైం ఎప్పుడైతే ప్రజాపాలన పథకాలు అనేది వచ్చినాయో, ఫామ్లు వచ్చినాయో, ఆ ఫామ్లు వచ్చినప్పుడు చిలకలకు చెప్పిన ఈ ఫామ్ని నింపే పద్ధతి ఇది, రేషన్ కార్డు కోసం ఇట్లా చేయాలి అని చెప్పేసి చెప్తే చాలామంది దాన్ని ఫాలో అయ్యారు. కానీ కొంతమంది నీకేం తెలుసు, నీకు ఎట్లా తెలుసు అని నన్నే ప్రశ్నించారు. సరే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఫస్ట్ నేను లాస్ట్ టైం ఏదైతే వీడియో పెట్టినో, ఒక యూట్యూబ్ షార్ట్ పెట్టినా, అది చూడండి. అది మీకు ఈ రోజు కూడా పనికి వస్తుంది. ఒక్కసారి చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఒక రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ స్కీమ్లకి అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. తప్పకుండా అప్లై చేయొచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ దీని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎట్లా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది మన ప్రజాపాలన దరఖాస్తు. ఈ యొక్క దరఖాస్తులో అన్ని స్కీమ్లని అప్లై చేయొచ్చు. కాకపోతే ఈ దరఖాస్తు కిందికి వస్తే ఇక్కడ ఒక మాట ఏంటంటే అంటే ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు. దరఖాస్తు మొత్తం నింపి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కాకపోతే మన దగ్గర తెల్ల రేషన్ కార్డు లేదు. ఏం చేయాలి అంటే ఆ తెల్ల రేషన్ కార్డు ప్లేస్ లో ఏం పెట్టాలి మీరు అంటే ఒక లెటర్ రాయాలి. ఏమని, అయ్యా నా దగ్గర రేషన్ కార్డు లేదు, కాబట్టి మీరు నాకు, నా కుటుంబానికి ఒక కొత్త రేషన్ కార్డుని ఇవ్వండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ తెల్ల రేషన్ కార్డు ప్లేస్ లో పెట్టండి. ఫస్ట్ ఫామ్ మొత్తం నింపి పెట్టాలి, వెనకాల ఆధార్ కార్డు, దాని వెనకాల మీ లెటర్, ఈ మొత్తం సెట్ చేసి తీసుకుపోయి అధికారికి ఇవ్వాలి. కానీ దానికంటే ముందు ఒక పని మర్చిపోకుండా చేయాలి. ఏంటంటే ఫస్ట్ పేజ్ లో ఒక ఆప్షన్ ఉంది. ఏంటి, ఇక్కడ చూడొచ్చు మనం రేషన్ కార్డు నెంబర్ అని చెప్పేసి. ఈ రేషన్ కార్డు నెంబర్ ప్లేస్ లో మీరు రాయాలి. ఏమని రాయాలి, కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి రాసి ఈ మొత్తం సెట్ తీసుకుపోయి రేషన్ కార్డు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పిన, చాలామంది నా వీడియో, యాక్చువల్లీ ఈ వీడియో బాగా వైరల్ అయింది. కొంతమంది ఈ వీడియోని వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్లలో కూడా పెట్టుకున్నారు. సరే, పెట్టుకొని మెసేజ్ కన్వే అవ్వాలి, ఎవరికన్నా ఉపయోగపడాలి ఈ వీడియో అనుకున్నా, ఉపయోగపడ్డది. ఓకే, ఇప్పుడు ఏమైంది, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఇక్కడ చూడండి, లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ, డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటు. మన బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఒక కమిటీ అన్నది ఏర్పడింది. దేనికి, లబ్ధిదారులను ఎంపిక చేయడానికి, ఎవరికి ఏ స్కీమ్లు ఇవ్వాలి అని చెప్పి ఎంపిక చేయడానికి. ప్రజాపాలనలో 1,25,00,000 దరఖాస్తులు, 25 నుంచి దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగాకే ఎంపిక. ఇక ప్రభుత్వంపై కారుకుతారు, ఇది పాలిటిక్స్ వదిలేద్దాం. ఏమైంది అంటే టోటల్గా 1,25,84,000 మంది ఈ స్కీములకి అప్లై చేసుకున్నారు. అందులో 1,05,00,000 మంది ఈ 6 స్కీములకి అప్లై చేసుకున్నారు. 20 లక్షల మంది మన రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారు. ఎంతమంది, 20 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మొన్న 7వ తారీఖు నుంచి రాబోయే 17వ తారీఖు వరకు ఈ 1,05,00,000 మంది ఎవరైతే 6 స్కీములకు అప్లై చేసుకున్నారో వాళ్ళ డేటా అన్నది కంప్యూటర్లకు ఎక్కిస్తున్నారు. ఎట్లా ఎక్కిస్తున్నారు అంటే, జోనల్ లెవెల్లో, జిహెచ్ఎంసీ జోనల్ అధికారి పర్యవేక్షణలు ఏం చేస్తున్నారు అంటే, కంప్యూటర్లు పెట్టి ప్రైవేటు వ్యక్తులని పనిలో పెట్టారు. ఏమని, ఈ డేటా మొత్తం ఎంట్రీ చేయండి. మీకు ఒక స్లిప్ ఇచ్చారు కదా, ఆ స్లిప్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీదనే మొత్తం మీ డేటా అన్నది ఎంట్రీ అవుతున్నది. ఓకే, 17వ తారీఖు మీ స్కీమ్ల డేటా ఎంట్రీ అయిపోద్ది. 25 నుంచి 30వ తారీఖు లోపల మీ రేషన్ కార్డు డేటా కూడా ఎంట్రీ అవుతున్నది, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో. అందుకే నేను అప్పుడు అప్లై చేయండి అని చెప్పిన. సరే ఓకే, అప్లై చేయకుండా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అయిపోయింది కదా అనుకోకండి. దానికి ఓ దారి ఉంది, చెప్తా. ఇప్పుడు విషయం ఏంటి అంటే, అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే 6 స్కీములకు అప్లై చేసుకున్న వాళ్ళైనా, రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళైనా, మొత్తం డేటా సిస్టంలో ఎంట్రీ అయిన తర్వాత ఏమవుతుందంటే, అధికారులు మీ ఇంటికి వస్తారు, వెరిఫికేషన్కి వచ్చి మొత్తం మీ డేటా కంప్యూటరైజ్డ్ ఉంటుంది, చెక్ చేస్తారు. ఫలానా పేరు, ఫలానా ఇంట్లో ఉంటున్నావా, నీ ఆదాయం ఎంత, నీ ఇది ఇంత, నీ ఆ సర్టిఫికేట్ ఏది, మొత్తం అడిగి మీకు ఏ స్కీమ్లు వస్తాయో, వర్తిస్తాయో మొత్తం వాళ్ళు టిక్కులు పెట్టుకొని, మీకు రేషన్ కార్డు కూడా వర్తిస్తే రేషన్ కార్డు కూడా మీకు ఇవ్వాలి అని చెప్పేసి టిక్కు పెట్టుకొని పోతారు. అది ఫైనల్ స్టేజ్. దాని తర్వాత మీ స్కీములు అనేది స్టార్ట్ అవుతాయి, మీ రేషన్ కార్డు అనేది మీకు వచ్చేస్తుంది. ఇది సరే, నేను అప్లై చేయలేదు రేషన్ కార్డు, మరి ఎట్లా, ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఏం చేయాలంటే, దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, ప్రజాపాలన అనేది ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి వచ్చింది పోయింది, ఇక మళ్ళీ వస్తుందా రాదా, ఇక దేవుడి కనుక ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తుందా, లేదు, ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. 2వ దారి కూడా ఉంది. ఏంటి అంటే, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసులలో కూడా ఈ ఆప్షన్ అనేది పెడతామని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆ ఆప్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కంప్యూటర్ మొత్తం ఇది అయిపోయాక, మొత్తం ఎంట్రీస్ అవి అయిపోయాక ఆ ఆప్షన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ ఆప్షన్ ఉన్నా కూడా నేను మిమ్మల్ని మీకు అప్డేట్ చేస్తుంటా. అందుకే వీడియోస్ మొత్తం చూడండి.
ఏదో ఒక కమెంట్ ఇవ్వండి, మీకు నచ్చిందా నచ్చలేదా, లేదా ఇందులో ఏదైనా సందేహం ఉందా లేదా, మన్ను మషాన్ ఏదో కమెంట్ ఇవ్వండి. అండ్ వీడియో బెనిఫిట్ అంటే వీడియోలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి, లేదు అన్న ఇది దీన్ని సరి చేసుకో, లైటింగ్ నచ్చలేదు అన్న ఇది సరి చేసుకో, ఏదో ఒకటి చెప్పండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.